హాయ్ ఫ్రెండ్స్, మీకోసం అనంత పద్మనాభ టెంపుల్ గుడిలో ఇంకా అక్కడ ఉన్న 6 గదులు కాక ఇంకా 5 గదులు ఉన్నాయి. ఆ నిక్షేపాల గురించి మీకోసం వివరిస్తున్నా. అనంత పద్మనాభ టెంపుల్కి ఎవరైనా దాని గురించి పరిశోధన చేయటం కానీ, దాని మీద ఏదన్నా నిఘా పెట్టడం కానీ, దాని మీద ఏదన్నా చేయాలన్న ప్రతి ఒక్కరు చనిపోవటానికి కారణం దిక్సూసి అనే ఒక మంత్రదండం. ఆ మంత్రదండం వల్ల అట్లా చనిపోవటం కానీ, కాళ్ళు ఎరగటం కానీ, యాక్సిడెంట్లు కానీ ఏదైనా కానీ జరగడానికి ఆ దిక్సూసి మంత్రం మన అనంత పద్మనాభ టెంపుల్కి ఏ హాని కలిగించాలన్నా, దాని గురించి ఆలోచన చేయాలన్నా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ముప్పు జరగటానికి కారణం ఆ మంత్రదండం. ఎందుకంటే ఆ 6 గదులు కాకుండా ఇంకా 5 గదుల్లో కొన్ని వేల లక్షల కోట్ల సంపద, బంగారం, వజ్ర వైడూర్యాలు దాగి ఉన్న ప్లేస్ అది. ఎందువల్లంటే మన గుడి వెనకున్న ఇసుక ఉన్న ఆ ప్రాంతంలో ఇంకొక 5 గదులు ఉన్నాయి. ఆ 5 గదులని తెరవాలంటే 6వ గదిలో గుండా స్వరంగ మార్గం అనేది ఉన్నదని తాళపత్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అది ఎట్లా తెలిసింది వీళ్ళకి ఏంటి అనేది, అక్కడ కేరళలో ఆ గుడికి సంబంధించిన ఇంకొక చిన్న గుడి ఒకటి ఉంది. అది త్రినుకొల అని ఒక చిన్న ఆశ్రమం. అది ఎవరికి తెలియదు. ఆ ఆశ్రమానికి రక్షకగా ఒకరిని కేటాయించారు అప్పుడు. అది వాళ్ళ వారసత్వంతో ఇప్పటికీ ఆ కేరళలో ఆశ్రమం గురించి, ఆ ఆశ్రమంకి వెళితే అక్కడ మొత్తం తెలుస్తుంది. ప్రతిదీ త్రివేంద్రం అనంత పద్మనాభ టెంపుల్ చరిత్ర మొత్తం అక్కడ రక్షకుల వాళ్ళకు మాత్రమే తెలుసు. కానీ మనకు మాత్రమే తెలిసింది ఇది. కానీ అక్కడున్న ఆ గుడికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆ రక్షకులకు మాత్రమే తెలుసు. అలాంటి అనంత పద్మనాభ టెంపుల్లో మనం ఈరోజు దర్శనంకి వెళ్ళినప్పుడు మనం కూడా అక్కడ సరెండర్ తిరిగినప్పుడు కూడా అదొక సపరేట్ వైబ్రేషన్ కనపడుద్ది. మీరు చూసి ఉంటారు. మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు వెనక భాగాన ఒక ఇసుకతో కప్పబడిన ప్లేస్ ఉంటుంది. అదే 5 గదులు. దాంట్లో ఇంకా వేల కోట్ల సంపద ఉంది. కావాలంటే మీరు గుడికి వెళ్ళినప్పుడు అక్కడున్న పరిసరాలు చూసినప్పుడు మీకు కనపడుద్ది. ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకు కాపాడడం కోసం అట్లా భూగర్భంలో 5 గదులను కట్టించి అమర్చి ఆ బంగారాన్ని దాచి ఈ 6వ గదిలో గుండా దాన్ని స్వరంగ మార్గంలో పెట్టిన అప్పటి రాజులు వాళ్ళ తెలివితేటలు గొప్పతనాన్ని మెచ్చుకోవచ్చు. అందుకే 6వ గదికి నాగబంధం అనేది వేయటం జరిగింది. నాగబంధం వల్ల దాని మీద ఏదన్నా మనం శుద్రశక్తులు కానీ ఎవరైనా కానీ దాని మీద ప్రయోగం చేయాలనుకుంటే దిక్సూసి అనే మంత్రం అదే మనపై ప్రభావం చూపి చనిపోవటం కానీ, కాళ్ళు ఎరగటం కానీ, ఏదో ఒక దెబ్బలు జరగటం కానీ ఇట్లా జరుగుతున్నాయి. అందుకే ఆ గుడి గురించి ఎవరన్నా ఏదన్నా చేయాలన్న భయం అనేది వాటింది. ఇంత సైన్స్ ఉన్నా కూడా ఆ 6 తలుపుల 6వ గదిని తెరవాలంటే ఎవరికైనా భయం. దేనికంటే ప్రాణ భయం. అదే దిక్సూసి మంత్రం వల్ల ఆ 6వ గది మీద ప్రభావం చూపిన వాళ్ళు ప్రతి ఒక్కరు చనిపోవడానికి కారణం. ఇంకోటి ఏంటంటారా, ఆ గుడికి సంబంధించి ఒక టైం టేబుల్ ఉంటుంది. ఆ గుడికి కొన్ని గంటలు మాత్రమే దర్శనం ఉంటుంది. ఎందుకంటే అది జనాలలో ఎక్కువ దర్శనాలు పబ్లిసిటీ అయితే దాని ప్రభావం ఇంకా కొన్ని శుద్రశక్తులు ఆవహిస్తాయని దర్శన టైం అనేది చాలా తక్కువగా పెట్టించారు. అప్పటి రోజుల నుంచి కూడా, మనకి తెలిసిన రోజుల నుంచి కూడా
దర్శనం అనేది చాలా తక్కువ టైంలో మనకు దర్శనాలు జరుగుతుంటుంది. అంటే పూజలు ఇవన్నీ మామూలుగా యథావిధిగా జరిగినా కూడా జనాలకు దర్శనం అనేది చాలా తక్కువగా టైమింగ్లో మనకు ఉంటుంది కనుక